హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. ఫ్రెండ్స్, వీడియో చూసేదానికంటే ముందు ఈ కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని వస్తే లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఈరోజైతే నా డైలీ రొటీన్ మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ 5:30కి ఇట్లా లేచిన అనమాట. లేచి బయట పని మొత్తం ఇట్లా చేసుకున్నా. ఫస్ట్ అయితే 4:30కి అయితే లేచిన అనమాట. ఇంకా మా వారు తిట్టేసరికి 4:30కి ఎందుకు అనేలోపు సర్లే అని చెప్పి మళ్ళీ 5:30కి ఇలా లేసి బయట వాకిలి పని మొత్తం చూసుకున్నా. అంటే బయట వాకిలి ఊడ్చుకోవడము, కడుక్కోవడము, అట్లా ముగ్గులు పెట్టడం అంటూ ఉంటుంది కదా. సో అలాంటి పనులు అయితే చేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఇంకా ఇంట్లోకి కూడా వచ్చిన తర్వాత మొత్తం అయితే ఊడ్చుకోవడం, తూడ్చుకోవడం అనమాట, అదే ఉంటుంది. ఇంకా నార్మల్గా తెలిసిందే కదా అదనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 31st రోజు తీసిందనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా బయట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే టీ అయితే పెట్టేస్తున్నా. ఇంకా టీ పెట్టి తాగడమే. అదేంటోనండి, మార్నింగ్ 4:30కి ఇట్లా లేచిన తర్వాత ఎప్పుడెప్పుడు టైం అవుతుందా, మా వారేమో ఇప్పుడు లేవద్దు అంటున్నారు. చిన్న పాప కూడా ఉంది కదా, అందుకని చెప్పి వద్దు అన్నారు. ఎప్పుడెప్పుడు లేవాలి అని ఉండే. ఇంకా లేచిన తర్వాత టైం అయితే టక అయిపోతూనే ఉంది. ఒకవైపు అయితే ఇక్కడ నేను టీ పెట్టేటప్పుడే 8:30 ఇట్లా అవుతుంది. అండ్ ఇక్కడ టీ కూడా పెట్టేసిన. ఇంకా పొద్దున్నే పనులు అయిపోగానే బయట మంచిగా నీట్గా పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నా. ఇంకా నైటే నేను బౌల్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటా. సిలిండర్ గిన క్లీన్ చేసేసుకొని మంచిగా ఇంకా బౌల్స్ కింద పెట్టుకుంటాను అనమాట సైడ్కి. ఇంకా మార్నింగ్ లేవగానే మనకు కిచెన్లోకి రావగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకు అంత హాయిగా ఉంటుంది. సో ముఖ్యంగా మన ఆడవాళ్ళకి కదా. సో అందుకని చెప్పేసి నైట్ అన్ని పనులు చేసుకుంటా. నాకైతే చిన్న పాప ఉంది కాబట్టి అసలు పని చేయనివ్వదు. ఇంకా నైట్ అంటే వాళ్ళ పప్ప ఉంటారు కాబట్టి తను చూసుకుంటారు, ఆడిపించుకుంటూ ఉంటారు. ఇంకా మేము తినేసిన తర్వాత నైట్ ఇంకా నేను మొత్తం కిచెన్లో పని అయితే చేసుకుంటాను, మొత్తం నీట్గా పెట్టుకుంటా. ఇంకా తను ఆడిపిస్తూ ఉంటారనమాట. ఇంకా దానివల్ల ఇంకా ఒకవేళ గినక నేను నైట్ చేసుకోలేదే అనుకోండి, ఇంకా మార్నింగ్ నాకు ఉంటే టార్చరు. తనేమో డ్యూటీ హడావిడిలో ఉంటారు, నేనేమో తనకి ఏదో ఒక టిఫిన్ చేయాలన్నా తిని ఏడుస్తూ ఉంటుంది అనమాట, చాలా సతాయి. సో అట్లా ఉంటుంది అనమాట. ఇంకా తనకు కూడా ఆకలి అవుతూ ఉంటుంది కదా. సో దానివల్ల అనమాట ఇంకా నైట్ మొత్తం పని చేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది, మంచిగా పాజిటివ్ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేచినా కదా, మొత్తం వర్క్ కూడా ఇంట్లో కూడా చేసుకున్నా. కాకపోతే ఇవన్నీ మా వారు ఇక్కడ వర్కొని పాపని ఆడిపించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది కొంచెం మెస్సీగా అయిపోయింది. ఇంకా మళ్ళీ అవన్నీ సదురుతూ పాప బట్టలు అవి ఉంటేను మనం నైట్ మారుస్తూ ఉంటాం కదా, పాప బట్టలు ఇంకా అవి చెద్దర్లు అవి ఉంటేను ఇంకా నేనైతే అవి మెస్సీ ఉంటే మారుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ అవి ఉతికినవి మంచిగా ఎప్పటికప్పుడు వేస్తే మనకు చిన్న పాప ఉంది కాబట్టి ఎవరింట్లో అయినా సరే అప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటే ఫ్రెష్ ఉంటుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఈరోజు ఈ కోతుల వల్లనే లేట్ అయిపోయిందనమాట. నేను స్నానం చేయడానికి లేట్ అయిపోయింది. నైట్ కొంచెం కర్రీ ఉంది, సో దాంతోనైతే అడ్జస్ట్ అయిపోతాము. ఇప్పుడైతే ఇంకా నైట్కి ఏమన్నా తెచ్చుకుంటాం అన్నమాట. సో అది పాప కూడా లేచింది, ఇంకా ఆడుతుంది, ఉయ్యాల్లోనే ఉంది. నాకు ఇంకా ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ విండోకి ఇక్కడ ఈ డోర్కి ఇట్లా కనిపిస్తుంది కదా, అది పోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇట్లా మూడేస్తే ఇట్లా ఉయ్యాలలాగా అవుతుంది అనమాట. లేకపోతే అస్సలు ఊపుకుంటలేదు మంచం మీద కింద, అది లేసి ఊపితే ఊపుకుంటుంది అనమాట. సో అది సో వీళ్ళ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో చూస్తూ ఉండండి, ఓకేనా? బాయ్. సో అదండి, సో చూసారు కదా. ఇంకా అప్పుడైతే ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయలేదన్నమాట. నాకైతే చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా పాపని స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా వారు రాగానే తినేసి ఇంకా పడుకున్నాము. మార్నింగే లేచినా కదా, నాకు నిద్ర లేదని చెప్పేసి పడుకొని ఇంకా 6:30కి అయితే లేచినాం అనమాట. మా వారు కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ వంట అయితే చేసినాం అనమాట. చికెన్ కర్రీ, మనకు 31st కదా. సో అట్లానైతే మేమైతే హ్యాపీగా లేమండి 31st అని చెప్పేసి. ఏదో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. మెయిన్గా చెప్పాలి అంటే మాకు పాప వచ్చిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మేము 2025లో చాలా చూసామండి, చాలా మనసులో ఉన్నాయి కూడా. అవన్నీ తీసే టైం తప్పకుండా వస్తుంది. ఎవరి మనసులో అయినా ఉంటుంది, కానీ ఎవరైనా అలానే అనుకుంటారు కదా, అలా ఉంది ఇప్పుడు నా మైండ్ సెట్ కూడా. మేమైతే హ్యాపీగా లేము, మాకు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మనసులో. దేనివల్ల చేసుకుంటున్నామంటే మేము ప్రతి ఇయర్ చేసుకునే వాళ్ళము మంచిగానే. కాకపోతే ప్రతి ఇయర్ నాకు నా పాప లేదు కాబట్టి, ఈ ఇయర్ నా పాప ఉంది కాబట్టి చాలా సంతోషంగా అసలు చేసుకోవద్దు అనుకున్నాం. ఎందుకంటే ఈ ఇయర్లో మేము చాలా కష్టాలు
బాధపడ్డాము. ఈ 2026 ఎలా ఉంటుందో అని కొంచెం భయం అనమాట. ఇప్పుడైతే కొంతమందికి చూయించాలి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నా మైండ్ సెట్లో నడుస్తుంది కూడా అదే అనమాట. అండ్ ఇంకోటైతే చెప్పాలండి, ఇదైతే నా కొత్త ఛానల్. నా పాత ఛానల్లో ఈ వీడియో ఆల్రెడీ పెట్టాను. కాకపోతే న్యూ ఇయర్ వ్లాగ్ అని చెప్పి మళ్ళీ దీంట్లో కూడా పెడుతున్నాను అనమాట. పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తా ఆ ఛానల్ ఏమైంది అనేది. ఇంకా అట్లయితే మేము ఇంకా సింపుల్గా చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా వారైతే వచ్చేటప్పుడు ఇట్లా కేక్ అయితే తీసుకొచ్చారనమాట. కేక్ అండ్ చికెన్ గిన్నె తీసుకొస్తే వంటగానే చేసేసి ఇంకా కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం పని అయ్యేలోపు అయితే ఇంకా 12 వరకు చూసి ఇంకా కట్ చేసేసినాం అనమాట. పాపతో కట్ చేయించినాము. సో అది ఇక నుండి అయితే మాకు ఏ పండగ వచ్చినా, ఎందుకంటే నా పాప ఉంది కాబట్టి ఇప్పుడు ఏ పండగ వచ్చినా అది ఒక మాకు పెద్ద పండగ అనమాట. ఇక నుండి అయితే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం. హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు కూడా. కాకపోతే కొందరి వల్ల చాలా హట్ అయ్యామన్నమాట. ఈ ఇయర్ అయితే నాకు ఒక దరిద్రం అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ ఇయర్ ఎట్లా ఉంటుందో చూసుకోవాలి. అంటే 2025 అయితే ఒక దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది 31st రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో మీకు క్లియర్గా చెప్తున్నాయి. ఎనివే ఆ ఇయర్లో నాకు ఇచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఈ ఇయర్లో తిరిగి ఇద్దాము అనుకుంటున్నా. సో అదనమాట. మీ అందరికీ శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. సో ఎప్పుడు సంతోష పెట్టకపోయినా పర్లేదు కానీ బాధ మాత్రం పెట్టొద్దండి. అది రెండింతలు తగులుతుంది ఖచ్చితంగా. కర్మ అనేది ఉంటుంది. ఒకరిని సంతోష పెట్టకపోయినా సరే కానీ బాధ మాత్రం పెట్టొద్దండి. అది చాలా పాపం కర్మ అనేది ఉంటుంది, అది చూసుకుంటుందిలే కానీ. సో ఇదనమాట వీడియో. ఇంకా మేము కేక్ కట్ చేసింది అవంతా అయిపోయిన తర్వాత తిన్నామన్నమాట. ఇంకా పాప అయితే పప్పుతో మంచిగా అయితే ఆడుకుంటుంది. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.